ఎక్స్పెక్ట్ చేసినవి జరగకపోవడం వల్ల వాళ్ళు డిప్రెషన్కి ఉండడం, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు చేశారు. జనరల్గా ఎందుకు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉన్న మనుషులు చాలా తక్కువ ఉంటారండి. అంటే ప్రతిదీ మనం చేస్తున్నప్పుడు కానీ, ఒక పనిని కానీ, ఎవరికైనా ఏదైనా ఈవెన్ సాయం చేస్తున్నప్పుడు కూడా అంతా ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి అంటాం, కానీ సాధారణంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేను మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఇది చేస్తే బాగుంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండే మనుషులైతే చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇది ఎక్స్పెక్టేషన్ అంటే అది చదువులో కావచ్చు, మన రిలేషన్షిప్లో కావచ్చు, ఎక్కడైనా సరే మెయిన్గా మన పిల్లలు చదువులు వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మార్క్స్ దగ్గర కానీ, వాళ్ళ బిహేవియర్లో కానీ, మిగతాగా నువ్వు ఇలా బిహేవ్ చేయాలి అది ఒక సెట్ స్టాండర్డ్స్ కానీ, లేకపోతే ఎవరినో చూసి మన పిల్లలు కూడా ఇలాగే ఉండాలి, లేకపోతే నువ్వు ఇలాగే ఉండాలి అని ముందు నుంచి ఒక డిజైన్ చేసుకుంటాం. దానికి తగ్గట్టుగా కానీ వాళ్ళు బిహేవ్ చేయలేకపోతుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంతే. వైఫ్ అంటే ఇలా ఉండాలి, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, పిల్లలు అంటే ఇలా ఉండాలి, తల్లి అంటే ఇలా ఉండాలి, తండ్రి అంటే ఇలా ఉండాలి. ప్రతి దానికి మనం ఒక ఊరు